హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఒక లైక్ కొట్టండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కోసం చాలా సాహసాలు చేశాను. స్నోక్లింగ్ బై బోట్ చేశాను. సో బోట్ మీద వెళ్ళి ఇలా చూసారా, ఇలా స్నోక్లింగ్ చేశాను. జెట్ స్కై కూడా చేశాను. చాలా థ్రిల్లింగ్ అనిపించింది. కంప్లీట్గా వీడియో చూడండి, చాలా బాగుంటుంది. చాలా ఇన్ఫర్మేషన్ కూడా మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా. సో ఇది ఫోర్త్ డే. సో ఫోర్త్ డే కూడా కాంప్లిమెంటరీ టిఫిన్ ఇచ్చారు. పూరి, పోహా, కోల్కతా స్టైల్ అంతా కూడా, వెస్ట్ బెంగాల్ స్టైల్. సో టిఫిన్ చేసిన తర్వాత మేము స్వరాజ్ ద్వీప్ నుండి నీల్ ఐలాండ్ నేమ్ కూడా చేంజ్ చేశారు. షాహిద్ ద్వీపం అంటారు. ప్రజెంట్ అయితే స్వరాజ్ ద్వీప్లో ఉన్నాం. స్వరాజ్ ద్వీప్ నుంచి చూసారా, మా క్రూజ్ షిప్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇది ఆల్రెడీ ఇక్కడ పార్క్ చేసిన షిప్స్. సో మేము ఎక్కేటప్పుడు సెపరేట్గా లగేజ్ కూడా వాళ్ళకి తీసుకుంటారు. మనం ఓన్లీ సెపరేట్గా ఎక్కి ట్రావెల్ చేయొచ్చు. సో లగేజ్ అంతా కూడా వాళ్ళు తీసుకొని లగేజ్ని ఒక దగ్గర సేమ్ ఎయిర్పోర్ట్లో ఎలా తీసుకుంటారు లగేజ్ అంతా కూడా, సో ఇక్కడ కూడా అలానే. ఇది ముంబై చూసారు, ముంబైది. సో ఫారెన్లో చూసినట్టుగా క్రూజెస్ కాకుండా మన ఇండియాలో క్రూజెస్, ఇది క్రూజ్ షిప్స్ చూసారా. ఐలాండ్ కూడా ఇట్లా చిన్న ఐలాండ్. ఈ నీల్ ఐలాండ్కి వెళ్తున్నానని చెప్తున్నాను కదా. నీల్ ఐలాండ్ కూడా 36 కిలోమీటర్స్ మన పోర్ట్ బ్లేర్ అంటే శ్రీ విజయపురం నుండి. చాలా చిన్న ఐలాండ్స్ అనే చెప్పచ్చు. ఇదో మంచి ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఫైనల్గా అయితే రీచ్ అయిపోయాం. ఓల్డ్ నేమ్ అయితే నీల్ ఐలాండ్. ఇప్పుడు చూస్తున్నారా, అక్కడే మేము దిగాము. విచిత్రం ఏంటంటే అక్కడి నుంచి ఇక్కడికి సెపరేట్గా ఇక్కడికి వచ్చాం మేము. అంటే ఇది భరత్పూర్ బీచ్. యాక్చువల్గా బై వాక్ కూడా వచ్చేయచ్చు, కానీ మేము ఆల్రెడీ క్యాబ్ తీసుకున్నాం కాబట్టి అక్కడ తర్వాత నేను రియలైజ్ అయ్యాను అది చాలా దగ్గరలోనే ఉంది భరత్పూర్ బీచ్ అనేసి. చూసారా వాటర్, ఇక్కడ కూడా వాటర్ చాలా క్లియర్గా చాలా బాగుంది. సో ఇది ఈచ్ పర్సన్ 1000 రూపీస్ ఛార్జ్ చేశారండి ఈ బోట్లో వెళ్ళి. చెప్పాను కదా స్నార్క్లింగ్ బై బోట్ అనేసి. సో ఈ బోట్లో సగం సముద్రంలోకి వెళ్ళి అక్కడి నుంచి సుజుకి లోకల్ కంప్లీట్గా ఎప్పుడో వస్తుందో అంతవరకు మనం ఈ ఫారెన్ బ్రాండ్సే వాడతాం బోటింగ్కి కూడా. చూసారా, ఆ వీడియోని అయితే కంప్లీట్గా చూడండి, ఎందుకంటే పూర్తిగా ఎవరు వీడియో చూడడం లేదు. నెక్స్ట్ లైక్స్ సబ్స్క్రైబ్స్ కూడా చాలా తక్కువ. సో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది మీరు లైక్ సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటే. సో యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్, ఎవరైనా అండమాన్కి వెళ్తే కూడా ఇది యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ కింద ఉంటుంది. ఎవరికైనా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. చూసారు అక్కడే ఇందాక చూపించింది కదా, అక్కడి నుంచే. సో నార్మల్గా అయితే వాకబుల్, ఈ భరత్పూర్ బీచ్కి వాకబుల్ డిస్టెన్స్ కూడా. సో ఈ వాటర్ యాక్టివిటీస్ చేయడం వల్ల డే అంతా అయిపోయింది. సో ఈవినింగే మాకు మళ్ళీ రిటర్న్ క్రూజ్ షిప్ ఉండడం వల్ల లక్ష్మణ్పూర్ బీచ్ అయితే మిస్ అయ్యామండి. సో 1 డేలో అయితే మాత్రం ఇదొక ఎక్స్పీరియన్స్. 1 డేలో అయితే మొత్తం ఎక్స్ప్లోర్ చేయడం అవ్వదు, కొంచెం టైం తీసుకుంటుంది. సో మనం 2 డేస్ స్పెండ్ చేయాల్సి ఉంటుంది లక్ష్మణ్పూర్ బీచ్కి వెళ్ళాలంటే. అది సెపరేట్ బీచ్. సో అక్కడ న్యాచురల్ బ్రిడ్జ్ కూడా మిస్ అయ్యాం. ఇక్కడ ఈ వాటర్ యాక్టివిటీస్ ఎందుకంటే అందరికీ అయ్యేసరికి లేట్ అయిపోయింది. 1 by 1 పేర్కి లోపలికి తీసుకువెళ్ళేసరికి. సో అండమాన్ చూడండి, భరత్పూర్ బీచ్
సో న్యాచురల్ అంతా కూడా చూడండి. సో కాస్త సైలెంట్గా ఉంటాను. నెక్స్ట్ ఆ తర్వాత అతను నీటిలో దిగేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అందగాడు. సో ఇప్పుడు చూడండి. पानी चला जा सकता है, ठीक है। बाई चांस अगर पानी चला भी जाता है तो मास्क खोलना नहीं है। ऐसे ऐसे देख रहे हैं तो ऐसे फेस ऊपर करना है, यहाँ से पानी निकल जाएगी ऑटोमेटिक। और आप बात भी कर सकते हैं, नाक या मुंह दोनों से आप सांस ले सकते हैं, आप बोल भी सकते हैं, आपके साथ ఓ అనిసరికి వెళ్ళిపోయి ఇదా ఫోన్ పడిపోతాను భయం. అవును. एक्सपीरियन्स निघतं पडते केव्हा पाहिजे तो टाइम टाइम किती जंप नहीं करना, दोनों पैर डालिए, मार दीजिए, बॉडी फ्री रखिए।
तीन करके दोनों में Oh my god. ఈ పీతలు ఎవరు తింటారు? పీతలు ఎవరు తింటారు? పీతలు చూడండి, పీతలు పీతలు ఎంత క్యూ. సో నీల్ ఐలాండ్ నుంచి డైరెక్ట్ పోర్ట్ బ్లేయర్కి వచ్చేసాం. సో 4 days కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మళ్ళీ